ఇవాళ మార్నింగ్ ఇవాళ ఒక వీడియో మార్నింగ్ లో ఒక పెట్టాను వీడియో నేను. పెట్టాను నేను ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్. ఆ, ఇవాళ ఏంటి సార్? ఇవాళ 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 ఆఫ్టర్నూన్ కూడా మీకు ఆఫ్టర్నూన్ ఒక కూడా మీకు వీడియో ఒక క్లాస్ వీడియో క్లాస్ పెట్టానండి. పెట్టానండి స్వామి. స్వామి. ఓకే, వీడియో వచ్చింది సార్, చూశాను. కానీ ఇవాళ కూడా నెట్ లేదు సార్, పక్కింటి వాళ్ళకి తెచ్చుకొని పెట్టుకున్నాను. ఓకే. ఓకే. పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే ఏంటి? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెప్పండి మేడం. ఇప్పుడు మనం పీపీటీ గురించి నేర్చుకుంటున్నాం మేడం. బాగా చూడండి, క్లాస్ రికార్డ్ అవుతుంది. మీరు కూడా ఒక పీపీటీ చేయాలి. మేడం గారు వింటున్నారా మేడం? వింటున్నానండి, మ్యూట్ లో పెట్టుకున్నానండి, అందుకనే వెంటనే సమాధానం చెప్పలేకపోతున్నాను. మ్యూట్ తీసేయండి మేడం. అంటే పిల్లలు టీవీ చూస్తున్నారు, డిస్టర్బెన్స్ గా ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మనకు ప్రెజెంటేషన్ అంటే ఏంటి మేడం? వాట్ యు మీన్ బై ప్రెజెంటేషన్? ప్రెజెంటేషన్ అంటే ఏంటి చెప్పండి. ప్రెజెంటేషన్ మీన్స్ వాట్? ప్రెజెంటేషన్ అంటే ఏంటి? అంటే మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ ఒక ప్రోడక్ట్ గురించి ప్రజెంట్ చేయడం. చూడండి, ప్రెజెంటేషన్ అనేది ఫార్మల్ ఉంటుంది, ఇన్ఫార్మల్ ఉంటుంది. ఇన్ఫార్మల్ అంటే మనం ఇంట్లో భాష మాట్లాడు, డైలీ యూజ్ లాంగ్వేజ్. ఫార్మల్ అంటే కొంచెం ఇంగ్లీష్ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకేనా? ఇది మనకు ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే మనకి ఫార్మల్ ఇవ్వచ్చు, ఇన్ఫార్మల్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ ఏమిస్తాం? చూడండి, దీని ఇన్ఫార్మల్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ అంట. ఇన్ఫార్మల్ వే ఆఫ్ షేరింగ్ ఐడియాస్. టు షేర్ ఐడియాస్, మన ఐడియాస్ని షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే ఆర్ స్టోరీ విత్ అన్ ఆడియన్స్. Okay, using a speaker. Like next visuals, slides ద్వారా చేసుకోవచ్చు. ఓకేనా? ప్రతి ఒక్క ప్రెజెంటేషన్కి ఏముంటుందంటే ఇంట్రడక్షన్ ఉంటుంది. ఏముంటుంది? ఇంట్రడక్షన్, బాడీ ఉంటుంది, కన్క్లూజన్ ఉంటుంది. ఏ ప్రెజెంటేషన్ ఇంట్రడక్షన్ ఉంటుంది, బాడీ ఉంటుంది, కన్క్లూజన్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ ఇవ్వడానికి చాలా సాఫ్ట్వేర్స్ వచ్చాయి. ఓకేనా? ఏమేమి సాఫ్ట్వేర్స్ వచ్చాయి చూడండి. మనకు మెయిన్ ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే ఏముండాలి? స్పీకర్ ఉండాలి. స్పీకర్ అంటే ఇది డివైస్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ డివైస్. ద పర్సన్ డెలివరింగ్ ద కంటెంట్. ఎవరైతే కంటెంట్ డెలివర్ ఏమంటారు? స్పీకర్ అంట. నెక్స్ట్ ఆడియన్స్ ఉండాలి. ఏముండాలి? ఆడియన్స్. ద గ్రూప్ రిసీవింగ్ ద ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండాలి, ఇన్ఫర్మేషన్ చెప్పేవాడు ఉండాలి. అర్థమవుతుందా మేడం? సో ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? అదొక ఇన్ఫార్మల్ వే, మన ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు ఆడియన్స్. నెక్స్ట్ మెసేజ్ ఉండాలి. ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం? ద కోర్ ఐడియా, ది మైండ్ ఐడియా ఏంటి, ఆర్ స్టోరీ ఏంటి, ఆర్ డేటా బీయింగ్ కన్వెడ్. నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావు, అది మెసేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ విజువల్ ఎయిడ్స్ ఉండాలి. విజువల్ ఎయిడ్స్ అంటే స్లైడ్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇమేజెస్ ఆర్ వీడియోస్ టు సపోర్ట్ ద మెసేజ్. అంటే మీరు ఇచ్చే ఐడియాని సపోర్ట్ చేస్తూ స్లైడ్స్, ఇమేజెస్, వీడియోస్ ఉంటాయి. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ వచ్చి
పవర్ పాయింట్ క్యాన్వాస్ ఉండాలి. ఏముండాలండి? పవర్ పాయింట్ క్యాన్వాస్ ఉండాలి. నెక్స్ట్ ఏముండాలి? స్ట్రక్చర్ ఉండాలి. స్ట్రక్చర్ అంటే ఏముండాలి? ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉండాలి. నువ్వు ఏమి చెప్పాలి? ఇంట్రడక్షన్. నెక్స్ట్ మెయిన్ బాడీ, కన్క్లూజన్. దీన్ని స్ట్రక్చర్ అంటే. అర్థమవుతుందా? నువ్వు ఇంట్రడక్షన్ మెయిన్ ఏ దాని గురించి ఇవ్వాలనుకుంటున్నావు, దాని బాడీ కంప్లీట్, కన్క్లూజన్ కూడా నీట్గా ఉండాలి. ఇవి మెయిన్ ఏ ప్రజెంటేషన్కైనా ఉండాలి. గుర్తుపెట్టు. ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్ గుర్తుపెట్టుకోండి. ప్రజెంటేషన్ ఏమి ఉండాలంటే స్పీకర్ ఉండాలి, చెప్పేవాడు డెలివర్ చేసే, ఎవరైతే కంటెంట్ డెలివర్ చేస్తున్నాడో ఆడియో ద్వారా, వర్డ్స్ ద్వారా, దాన్ని స్పీకర్ అంటాం. రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉండాలి, మెసేజ్ ఉండాలి, ప్లస్ మనకి టూల్స్ ఉండాలి, ఏఐ టూల్స్. దీని టూల్స్ అంటారు, విజువల్ టూల్స్ అంటారు. ఎయిడ్స్ మీన్స్ టూల్స్. ఓకేనండి. స్ట్రక్చర్ అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఇది స్ట్రక్చర్ అనమాట. మెయిన్ బాడీ, కన్క్లూజన్ ఉంటుంది. మెయిన్ మన ప్రజెంటేషన్ ఎందుకు వాడతాం చెప్పండి మేడం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రజెంటేషన్ చెప్పండి? టైప్స్ అండ్ పర్పస్ చెప్పండి ధనలక్ష్మి మేడం. మన ప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వాలి? గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రజెంటేషన్. చూడండి, ఎడ్యుకేషనల్ పర్పస్ వాడతాం. అంటే లెక్చర్స్, మన క్లాసులు చెప్పడానికి, క్లాసెస్ చెప్పుకోవచ్చు, క్లాస్ అసైన్మెంట్స్ ఇచ్చుకోవచ్చు, అసైన్మెంట్స్. నెక్స్ట్ ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేసుకోవచ్చు, ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వచ్చు ఎడ్యుకేషనల్. బిజినెస్ అంటే పిక్చర్స్, ఫినాన్షియల్ రిపోర్ట్స్ ప్రజెంట్ చేసుకోవచ్చు, కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్ ప్రజెంటేషన్, ప్రోగ్రెస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ నెక్స్ట్ ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకుంటున్నాను, ప్రోడక్ట్ లాంచ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా మేడం? చూడండి ఎంత న్యాచురల్. నెక్స్ట్ ఇన్స్పిరేషనల్ అంటే ఇన్స్పిరేషనల్ పర్పస్ వాడుకోవచ్చు. ఇన్స్పిరేషనల్ అంటే ఇన్స్పిరేషనల్ స్పీచెస్. మీరు ఏదైనా ఇన్స్పైర్ స్పీచెస్ ఇవ్వాలన్నప్పుడు తీసుకోవచ్చు. ఇది మనం ఏమంటారు? మోటివేషనల్ టాక్స్ అంటే, మోటివేషనల్ టాక్స్. ఓకే. ఆర్ కీనోట్ అడ్రసెస్, కీనోట్స్ ఇచ్చుకోవచ్చు. మీరు చెప్పే పాయింట్స్ కీనోట్ అడ్రసెస్. మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చుకోవచ్చు. అర్థమవుతుందా మేడం? చూడండి, ఇవి మెయిన్ పర్పస్, ఎడ్యుకేషనల్ పర్పస్. అసైన్మెంట్స్, ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చుకోవచ్చు. అర్థం అవ్వడానికి, కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, మన ఐడియాని ఎక్స్ప్రెస్ చేయాలి, మన ఐడియాని కన్వే చేయాలి. ఎవరికి? ఆడియన్స్కి. సో చెప్పే స్పీకర్కి డెలివరీ చేయాలి కంటెంట్ డెలివరీ చేసేవాడిని స్పీకర్ అంట. ఇప్పుడు మీకు ప్రజెంటేషన్ బాగుండాలంటే మీకు ఏమేమి ఉండాలి మేడం? వాట్ ఆర్ ద టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్? టిప్స్ ఫర్ అండ్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్. టిప్స్ ఫర్ అండ్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్. చూడండి, ఇవి మెయిన్ తెలిసి ఉండాలి. ఎవరైతే ప్రజెంటేషన్ ఇస్తున్నారో వాళ్ళకి తెలిసి ఉండాలి. ఫస్ట్ ఏం తెలిసి ఉండాలి? నో యువర్ ఆడియన్స్. ఆడియన్స్ గురించి తెలిసి ఉండాలి. అంటే ఏం తెలిసి ఉండాలి మేడం ఆడియన్స్ గురించి చెప్పండి? అంటే ఏం తెలిసి ఉండాలి చెప్పండి? ఓకే. లాంగ్వేజ్ తెలిసి ఉంటుంది, టైలర్ లాంగ్వేజ్ అండ్ డెప్త్ టు లిజనర్స్. వాళ్ళకి డెప్త్గా ఉండాలి, లిజనర్స్ వాళ్ళు ఇండెప్త్గా వింటారు. చూడండి, టైలర్ లాంగ్వేజ్ అంటే చూడండి, 2 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఎవరుంటారంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొంతమంది వినేవాళ్ళు, కొంతమంది జనరల్ పబ్లిక్ కూడా ఉంటారు. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరు వింటున్నారు మీ ఆడియన్స్? ఎక్స్పర్ట్స్ వింటున్నారా, జనరల్ పబ్లిక్ వింటున్నారా? దాన్ని బట్టి మీరు ప్రజెంటేషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అర్థమవుతుందా మేడం? ఇప్పుడు మీరు స్టూడెంట్స్కి ఇస్తున్నారు అనుకోండి, క్లవర్స్ ఉంటారు, డల్లర్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. సో మీరు దృష్టిలో పెట్టుకొని, మీరు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి. మేడం గారు వింటున్నారండి? మేడం హలో, వింటున్నానండి. నెక్స్ట్ చూడండి, ఇంకా ఏం తెలిసి ఉండాలి? మీ ఆడియన్స్ గురించి తెలిసి ఉండాలి. ఇంకా స్ట్రక్చర్ అంటే ఏంటిది? క్లియర్ ఇంట్రడక్షన్ ఉండాలి.
టాపిక్ మీద దానికి బాడీ ఉండాలి. ఏముండాలి? బాడీ, మెయిన్ పాయింట్స్ అంటాం. మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ సమ్మరీ ఉండాలి, దానికి కన్క్లూజన్. ఏమంటాము? కన్క్లూజన్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏముండాలి? నీ ప్రెజెంటేషన్ కీప్ ఇట్ సింపుల్. కీప్ ఇట్ సింపుల్. ఓకే, దీనికి కిస్ అంట. కీప్ ఇట్ సింపుల్. కీప్ ఇట్ సింపుల్ అంటే ఎక్కువ పెద్దగా ఉండకూడదు. ఏముండాలి? ఫోకస్ ఆన్ కోర్ మెసేజ్. నీ మెసేజ్ ఏదైతే అనుకో దాని మీదే ఉండాలి. కోర్ మెసేజ్. అవాయిడ్ ఓవర్వెల్మింగ్ అంటే ఎక్కువ సోది చెప్పకూడదు. అర్థమా? డీటెయిల్స్ అవసరం లేదు, మీరు చెప్పుకునేది మెయిన్ ఉండాలి. అర్థమవుతుందా మేడం? దాన్ని కీప్ ఇట్ సింపుల్ అంటాం. చూడండి ఎట్లా ఉండాలి. నెక్స్ట్ ఎంగేజ్ ఉండాలి. బాడీ లాంగ్వేజ్. ఎంగేజ్ అంటే ఏంటిది? స్టోరీ టెల్లింగ్ అంటే ఏదైనా ఒక స్టోరీ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కథలు చెప్పడం బాగా రావాలి. నెక్స్ట్ ఇంకా హుక్స్, స్టైలిష్ హుక్స్ ఇస్తూ చేయాలి. నెక్స్ట్ ఇంకా బాడీ లాంగ్వేజ్. నెక్స్ట్ ఐ కాంటాక్ట్ ఉండాలి. అంటే నువ్వు ఐ కాంటాక్ట్ అంటే మెయిన్ ఆడియన్స్ చూస్తూ ఉండాలి. ఐ కాంటాక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళకు ఉండాలి, ప్రజెంటేషన్ తయారు చేసే వాళ్ళకు ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్ ఉండాలి? చూడండి, రీహార్స్ చేయాలి. రీహార్స్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. మేనేజ్. నెక్స్ట్ ఇంప్రూవ్ డెలివరీ. డెలివరీ కరెక్ట్గా డెలివరీ చేయాలి. నెక్స్ట్ విజువల్స్ ఉండాలి. గుర్తు విజువల్స్. మీరు చెప్పేదాన్ని ఏం చేయాలి? స్లైడ్స్ క్లియర్గా ఉండాలి. స్లైడ్స్ క్లియర్గా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ కన్సైజ్, చిన్నగా ఉండాలి, పెద్దగా ఉండకూడదు. సపోర్టివ్గా ఉండాలి, నాట్ డిస్ట్రాక్టింగ్. అర్థమైందా? ఇవి మీరు టిప్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమేమి వాడతాం? టూల్స్ ఏమేమి వాడాలి? టూల్స్ ఫర్ ప్రజెంటేషన్. ఏముండాలి? మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఈ టూల్ వాడుకోవచ్చు. నెక్స్ట్ క్యాన్వా వాడుకోవచ్చు. ఓకేనా? దీన్ని మనం ఏమంటారు? క్యాన్వా ఇందులో కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజబుల్ టెంప్లెట్స్ ఉంటాయి. ఇందులో ఏముంటాయి? పాలిష్ బ్రాండెడ్ ప్రజెంటేషన్స్. ఏముంటాయి? పాలిష్డ్ బ్రాండెడ్ ప్రజెంటేషన్. ఒక బ్రాండెడ్ ప్రజెంటేషన్. కస్టమైజబుల్ టెంప్లెట్స్. నెక్స్ట్ ఇంకేముండాలి? పిచ్ ఉండాలి. అంటే టీమ్ కొలాబరేషన్ ఉండాలి. ఫర్ టీమ్ కొలాబరేషన్. అండ్ బ్రాండ్ కన్సిస్టెన్సీ. చూడండి, ఈ సాఫ్ట్వేర్ వాడతాం మనం. పిచ్ అనేది సాఫ్ట్వేర్ పేరు, టూల్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక టూల్, ఫాస్ట్గా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గూగుల్ స్లైడ్స్. ఓకేనా? ఇది ఆన్లైన్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్రియేషన్. అర్థమవుతుందా మేడం? ఇవన్నీ మనకి టూల్స్ ఫర్ ప్రజెంటేషన్. గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రజెంటేషన్ టూల్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే మేడం, మనకి ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి టూల్స్? ఏమేమి టూల్స్ ఉన్నాయి?
ఏమేమి టూల్స్ ఉన్నాయి చెప్పండి, ప్రజెంటేషన్ ఇవ్వడానికి. ఏమేమి ఉన్నాయండి? చూడండి మేడం, 2 టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, నేటివ్ అండ్ ఇంటిగ్రేటెడ్ టూల్స్. ఏమేమి ఉన్నాయి? మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఈ సాఫ్ట్వేర్ కొంచెం. నెక్స్ట్ ప్లస్ ఏ, నెక్స్ట్ స్టాండలోన్ ఏఐ బిల్డర్స్, ప్రజెంటేషన్ బిల్డర్స్. ఏమేమి ఉన్నాయి? ఇవి గామా. చూడండి, గామా ఇది ఒక ఏఐ టూల్. ఓకేనా, జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. నెక్స్ట్ క్యాన్వా మ్యాజిక్ డిజైన్, ఈ సాఫ్ట్వేర్ వాడి చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా Beautiful.ai ఇది ఒక టూల్. నెక్స్ట్ టోమ్ ఇది ఒక టూల్. అర్థమైందా? దీంట్లో విజువల్స్ బాగుంటాయి. నెక్స్ట్ స్లైడ్స్ ఏఐ, చూసారా మేడం? ఇవి మనకు టూల్స్. చూడండి, ఇంకా స్పెషలైజ్డ్ ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. స్పెషలైజ్డ్ ఒక పర్పస్ కోసం వాడతారు. స్పెషలైజ్డ్ ఏఐ టూల్స్, ఈ టూల్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. మోన్షా అనేది ఒక టూల్. ఏం టూల్ అది? ఏదన్నా మీరు లెసన్ ప్లాన్స్ చేసుకోవాలి, యూట్యూబ్ వీడియోస్ చేయాలి. అర్థమైందా? ఎడ్యుకేటర్స్ ఎక్కువ వాడుతారు. ఆన్లైన్లో చాలా మంది ఆన్లైన్లో యూట్యూబ్లో ట్రైనింగ్ ఇస్తుంటారు కదండి, వాళ్ళు ఎక్కువ వాడతారు. అంటే ఏం చేస్తారు? లెసన్ ప్లాన్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ని యూట్యూబ్ వీడియోస్లో కన్వర్ట్ చేస్తారు. అర్థమైందా? యూట్యూబ్ వీడియోస్ని ట్రాన్స్ఫార్మ్ టు స్లైడ్స్, ప్రజెంటేషన్ కింద చేంజ్ చేస్తుంది. ఎక్కువ వాడతారు ఎడ్యుకేటర్స్. నెక్స్ట్ పిక్టో చార్ట్ ఏఐ, ఇందులో ఎక్కువ ఎక్సెల్ సంబంధించి పెట్టాలి అనుకుంటే, ఎక్సెల్ షీట్స్, ఎక్సెల్ గ్రాఫ్స్ పెట్టాలనుకుంటే పిక్టో చార్ట్ ఏఐ టూల్. నెక్స్ట్ డెక్టోపస్, ఇది ఏఐ టూల్. చూడండి, ఇవన్నీ స్పెసిఫిక్గా వాడతారు. నెక్స్ట్ చాట్ జీపీటీ, చూసారా? చూడండి, ఇవన్నీ మనకి టూల్స్ అండి. ఈ టూల్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇవాళ మనం నిన్న ఎస్టర్డే ఈ టూల్ మీద చెప్పాను, గుర్తుందా మేడం మీకు? ఈ టూల్ మీద చెప్పాను ఎస్టర్డే వీడియో. ఏమండి? చూచానండి. ఇప్పుడు నేను ఇది వాడాలనుకుంటున్నాను, ఏది? ఓకేనా? చూడండి, నేను ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేస్తాను. చూడండి, స్టార్ట్ ఫర్ ఫ్రీ అని, ఇది ఒక టూల్. దీంట్లో మీరు ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలి. కంటిన్యూ విత్ గూగుల్ అని పెడుతుంది. చూడండి, ఇది ఒక టూల్ అనమాట.
చూడండి మేడం, ఇక్కడ మీరు ఏ టూల్ జనరేట్ చేసుకో ఫర్ వర్క్ ఫర్ పర్సనల్ యూస్ ఫర్ వర్క్. దీంట్లో మీకు ఏం చేయాలి చూడండి, ఇది ఏం చేయాలి, ప్రోడక్ట్ డిజైన్ చేయాలా, లేకపోతే ఏదో ఇంజనీరింగ్ డేటా ఎక్స్ప్రెస్ సేల్స్ సర్వీసా, కస్టమర్ సపోర్టా, ఏం కావాలి చూడండి. మార్కెటింగ్ అమ్మ, చూడండి జస్ట్ మీ ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు మీ ఆర్గనైజేషన్? 2 to 10 people. క్రియేట్ ప్రెజెంటేషన్స్ ఫ్రమ్ స్క్రాచ్. మీ దగ్గర పీడిఎఫ్ ఉంటే ఆ పీడిఎఫ్ అప్లోడ్ చేశారనుకోండి, అది ఆటోమేటిక్గా ప్రెజెంటేషన్ తయారు చేసేస్తుంది. అర్థమైందా మేడం? చూడండి దీంట్లో ఇవన్నీ మీరు ఏం చేయాలను, ఇవన్నీ చేయాలనుకుంటాను. ఓకేనా? హౌ డిడ్ యువర్ అబౌట్ ఇట్ గూగుల్? ఓకేనా? ఇప్పుడు చూడండి ప్రెజెంటేషన్ చేయండి. మీకు ఏ టాపిక్ మీద కావాలి, ఏ దాని మీద కావాలండి చెప్పండి మేడం, ఒక టాపిక్ చెప్పండి మేడం. ధనలక్ష్మి మేడం, మేడం గారు, మేడం గారు అండి వినిపిస్తుందండి. అది ఒక ఎందుకు టాపిక్ చెప్పండి మేడం. టాపిక్ ఏ టాపిక్ చెప్పాలా? మీద టాపిక్ చెప్పండి, మంచి టాపిక్ చెప్పాలి, ఏది పడితే చెప్పకూడదు. మంచి టాపిక్ అంటే సార్ ఏం చెప్పాలా, ఏదో ఒకటి మీరే చెప్పండి సార్. మంచిగా జనరేట్ చేయడానికి, స్లైడ్స్ జనరేట్ చేయడానికి. Like, ఈజీ టు లెర్న్ ఎక్సెల్, ఈజీ టు లెర్న్ ఎక్సెల్ కోర్స్, ఇది అవుట్లైన్ ఇచ్చాను. ఓకేనా? ఇది అవుట్లైన్ ఇచ్చేసాం. చూడండి ఎక్సెల్ కోర్స్ ఈజీగా ఎట్లా నేర్చుకోవాలి. చూసారా, ఇదే ఆటోమేటిక్గా జనరేట్ చేసేసాం. చూడండి సింపుల్ 9 స్లైడ్స్ లో వచ్చేసి చూడండి. ఓకేనా? జనరేట్, అది మీకు జనరేట్ చేస్తుంది చూడండి. ఇది ఒక ఏఐ టూల్. చూడండి మేడం, అది జనరేట్ చేస్తుంది చూడండి. చూసి ఎంత బాగా జనరేట్ చేస్తుందో. ఏం చెప్తున్నారండి? ఇది ఒక ఏఐ టూల్. ఇవి బాగా మీకు మంచి పట్టు ఉండాలి. ఏదైనా సరే ఏఐ టూల్ మీద, ఇప్పుడు ఎక్సెల్ చేసినా సరే ఒక ఫార్ములా గంటలు గంటలు కూర్చోకూడదు. ఒక వర్క్ను 10-20 నిమిషాలు చేసే, అది మనకి రావాలి. మేము అర్థమవుతుందా మేడం? ఏ వర్క్ మనం సాగదీగు. చూడండి ఇందులో ఏమేమి నేర్చుకోవాలి ఎక్సెల్లో. చూడ ఆటోమేటిక్గా ఇది జనరేట్ చేసేస్తాం. చూడండి ఎంత బాగా జనరేట్ చేస్తుందో. చూడండి ఇది మీరు ప్రొఫెషనల్గా వాడతారు మేడం, ఏఐ టూల్ గుర్తుపెట్టుకోండి. ప్రొఫెషనల్లీ యూజ్డ్ ఇన్ ద ఆఫీసెస్. సక్సెస్ స్టోరీస్ అంటే ఎక్సెల్ వాడిన వాళ్ళు.
ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడ నేర్చుకోవాలి. సరే మేడం, ఇది ఒక AI టూల్. చూడండి ఎంత బాగా జనరేట్ చేస్తూ ఉంది. చూసారా మేడం, ఇది నేను చేయాలి. డయాగ్రామ్స్ పెట్టుకోవచ్చు, చార్ట్స్ పెట్టుకోవచ్చు, వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. వీడియో ఆర్ మీడియా ఎంబెడెడ్, ఎక్సెల్ వీడియో ఆర్ యూట్యూబ్ వీడియో. ఇప్పుడు చూడండి, నావి ఎక్సెల్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్. ప్రెజెంటేషన్ ఎంత బాగా. ఇది నా ఛానల్ మేడం. అండి చెప్పండి సార్. ఇది నా ఛానల్ మేడం. ఇది నేను ఎక్సెల్ పెడుతున్నాను చూడు. నేను ఇది పెడుతున్నాను, ఇది నా ఛానల్. ఓకేనా, కట్ అని కొట్టి ఇక్కడ పెడుతున్నాను చూడు. ఓకేనా మేడం, చూడండి నాకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది నా వీడియో. ఓకేనా మేడం, ఇక్కడ లింక్ కూడా డిస్ప్లే అవుతుంది. చూడండి ఎంత బాగా వస్తుంది. దీని థీమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు నీకు కావాలని. నీకు నచ్చిన థీమ్స్ సెట్ చేసుకో. చూడండి నాకు ఇప్పుడు ఈ థీమ్ కావాలని ఈ థీమ్ సెట్ చేసుకో. చూసారా, లేదు నాకు ఈ ప్రీవియస్ చూడు, ఈ థీమ్ కూడా బాగుంది. చూడండి ఇలా సెట్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్గా ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. కెన్ యూస్ ప్రొఫెషనల్. దిస్ ఈస్ ప్రొఫెషనల్. చూడండి ఖుషు ప్రొఫెషనల్గా వచ్చేస్తుంది. చూడండి మేడం గారు, ఏం చేయాలి, ఇది ప్రజెంటేషన్ చేయాలి. ప్రజెంటేషన్ చేసుకోవచ్చు, నువ్వు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. యూ కెన్ డౌన్లోడ్ ద ప్రజెంటేషన్. నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎక్స్పోర్ట్ అని చూసావా, ఎక్స్పోర్ట్ టు పవర్ పాయింట్, ఎక్స్పోర్ట్ టు గూగుల్ స్లైడ్స్. చూడండి ఎంత ఫెసిలిటీ ఉంది. ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ టు గూగుల్ స్లైడ్స్, ఎక్స్పోర్ట్ టు పవర్ పాయింట్. చూసారా, దీంతో మీరు ఒక క్రియేట్ చేయాలి. ఇది మీరు నామోష్గా ఫీల్ అవ్వకూడదు మేడం గారు, ఇంట్రెస్ట్ చేయాలి. చెప్తున్నాను, మీరు ఇంట్రెస్ట్గా చేయండి. ఏమి చేసి నాకు చూపెట్టాలి స్లైడ్. చూడండి మేడం, నాకు పీపీటీ ప్రెజెంటేషన్ వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చేసింది. నేను ప్రెజెంటేషన్ చేసుకోవచ్చు. గూగుల్ స్లైడ్స్ కూడా వచ్చేసింది. చూడండి నా గూగుల్ స్లైడ్స్ రిపోర్ట్. దిస్ ఇస్ మై గూగుల్ స్లైడ్స్ రిపోర్ట్.
చూడండి మేడం, ఇది గూగుల్ స్లైడ్స్. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు. ఈ లింక్ కూడా గూగుల్ స్లైడ్స్. ఇక్కడ ప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు. చూడండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కెన్ డౌన్లోడ్ యాజ్ పీడిఎఫ్. చూడండి, నేను పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుండాలి మీకు, ఇవన్నీ టచ్ ఉండాలి. కాదండి ఇప్పుడు నోట్ ప్యాడ్ లో రాసుకొని ఒక 4-5 పేపర్స్ వాటిని పీడిఎఫ్ గా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మీరు వర్డ్ కూడా పీడిఎఫ్ లో పెట్టుకోవచ్చు. కానీ అదంతా ఓల్డ్ ఫ్యాషన్ మేడం. మన టూల్ ఇక్కడ ఐడియా ఇస్తే నీకు గ్లిమ్స్ ఇస్తే డౌన్లోడ్ చేసేస్తుంది కదా. ఓకే సార్, గ్లిమ్స్ డౌన్లోడ్ ఓకే. ఇప్పుడు కొన్ని పర్సనల్ గా ఉంటాయి కదా సార్, అవి రాసుకొని పెట్టేవి ఉంటాయి కదా. అయినా అయినా మీకు అవి పెట్టుకున్నవి ఏం కాదు మేడం గారు. మీరు డెవలప్ చేసుకోవచ్చు, మీరు టూల్స్ వాడుకోవచ్చు. మీరు నోట్ ప్యాడ్ లో రాసుకొని దాన్ని కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లా కూడా ఉంది కదా, ఇదే టూల్ వాడతారు. చూడండి, ఇక్కడ పీపీటీ డౌన్లోడ్ చేశాను. చూడండి, ఇది నా పీపీటీ. చూసారా, మనం ఈ పీపీటీ చేయకపోయినా సరే మనం జనరేట్ చేసేసాం యూజింగ్ టూల్ ద్వారా. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి మేడం, ఒక టాపిక్ ఇస్తే అదే క్రియేట్ చేస్తుంది. మీరు ఏ టాపిక్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నా, కంట్రోల్ చేయని కొడతా. ఇక్కడ ఏం చేస్తున్నా, డిజైన్ అని పెట్టి నేను ఇక్కడ ట్రాన్సిషన్స్ పెడుతున్నాను. చూడండి, ట్రాన్సిషన్ చూసారా. ఇక్కడ డ్యూరేషన్ అప్లై టు ఆల్, సౌండ్ కూడా పెడతాను. ఇక్కడ ఆటోమేటిక్ గా ఈచ్ స్లైడ్ 5 సెకండ్స్ ఉంది. ఓకేనా, అప్లై టు ఆల్. ఇప్పుడు నేను F5 కొడుతున్నాను. చూడండి మేడం, చూసారా. చూడండి ఎంత బాగా చేశాను. $750 million వాడుతున్నారు ఎక్సెల్ డైలీ లైఫ్ లో. జాబ్ పోస్ట్ చేస్తున్నారు. చూడండి ఇంకా ఎలా నేర్చుకో, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు. చూడండి ఏమేమి చేసుకోవచ్చు. పవర్ఫుల్ ఫార్ములాస్ చేసుకోవచ్చు. వీక్ 1 ఏం నేర్చుకోవచ్చు, ఫౌండేషన్. వీక్ 2 పవర్ అప్ ఫార్ములాస్. వీక్ 3 అడ్వాన్స్డ్ స్కిల్స్. డైనమిక్ చార్ట్స్ ప్రిపేర్, పైవోట్ టేబుల్స్ చేసాం మనం, కండిషనల్ ఫార్మాటింగ్ చేసాం కదండి. ఇవన్నీ ఎక్సెల్ ఫ్యూచర్. చూడండి చూసారా, మనకి కో పైలట్ కూడా చూడండి ఎంత బాగా చేశాను. మేడం గారు చూస్తున్నారండి. చూస్తున్నాను. చూడండి ఎంత బాగా ప్రెజెంటేషన్ చేశాను. ఈ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, చాలా బాగుంది. ఇది మనం చేయాలంటే ఆఫ్లైన్ లో చాలా టైం తీసుకుంటాం. చూడు వర్క్ ఎంత ఈజీగా ఉంది, చూడండి అట్రాక్టివ్ గా ఉంది. చూసారా, సో దిస్ ఈజ్ వాట్ ద స్లైడ్. చూడండి ఎంత బాగా నేను చేసిన ఆన్లైన్ ని నేను పీపీటీలో కన్వర్ట్ చేశాను. చూసారా, సో దిస్ ఇస్ నథింగ్ బట్ గామా టూల్. ఇది గామా టూల్. దీన్ని ప్రజెంట్ చేసుకోవచ్చు ఫుల్ స్క్రీన్, ఇక్కడే ప్రజెంట్ చేసుకోవచ్చు. కానీ పీపీటీలు చేసి పెట్టాను. పీపీటీ ఎంత బాగా చేశాను. ఇది మనం చేయాలని టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి మనం ఏం వాడాలి, గామాలు వచ్చేసి దాన్ని పీపీటీలో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా చేయాలో చూపించండి. ఇక్కడ ఉంటుందండి, ఎలా చేయాలో చూపించండి. క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఓకేనా మేడం, ఇక్కడ ఉంటుంది చూడండి. ఇంకా మీరు ఏమైనా చేసుకో, సింప్లిఫై చేసుకో.
చూసారు ఇక్కడ మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్. దిస్ ఈజ్ ఏఐ టూల్. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలని. మీ ప్రెజెంటేషన్ టూల్ని డౌన్లోడ్, మీరు చేసిన టూల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారా, ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో టూల్ కూడా వాడండి. ఇంకో టూల్ ఏమున్నదండి, క్యాన్వా మ్యాజిక్ డిజైన్ ఆర్ beautiful.ai టూల్. ఈ టూల్ వాడదాం. ఓకేనా, ఇది కూడా వాడుకోవచ్చు మీ ఇష్టం. ఇది ఓల్డ్ నేటివ్, ఇది లేటెస్ట్ స్టాండ్ అలోన్. నేను ఇది వాడతాను, beautiful.ai టూల్. చూడండి, మీరు కూడా చేయాలి మేడం గారు. అర్థమైందండి, నేను ఎంత ఇంట్రెస్ట్గా చెప్తున్నా అంత ఇంట్రెస్ట్గా చేయాలి. ఏమి మీరు ఇంట్రెస్ట్గా చేసినప్పుడు దెన్ రైట్.